పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. రెహమాన్ గారు నమస్తే అండి. నమస్తే భాగ్యశ్రీ గారు. రెహమాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎస్ఎల్బిసి టన్నెల్ కూలి 48 గంటలు దాట వస్తున్నా కూడా ఇంకా సొరంగంలో కార్మికులు ఏవయ్యారన్న పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఇంకా జాడితే తెలియలేదు. అటు 48 గంటలుగా కూడా మట్టి దిబ్బల కింద 8 మంది కార్మికులు ఇంకా చిక్కుకొనే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అటువైపుగా సీఎం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంత ఘటన జరుగుతున్నప్పటికీ ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ప్రచార సభలో కూడా పాల్గొనడానికి వెళ్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఈ ఎస్ఎల్బిసిలో ప్రమాదం జరిగి పైకప్పు కూలిపోయి ఇంతమంది కార్మికులు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అట్లానే ఆర్మీ దళాలు, నేవీ దళాలు కూడా రంగంలో దిగాయి, తమ వంతు ప్రయత్నంగా చేస్తున్నారు. ఆల్రెడీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్ళి చూసొచ్చారు. అట్లానే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు మంత్రులు చూస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉంది. ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు, నీళ్లను తోడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మానవ ప్రయత్నాలు ఏం చేయాలనో అవి అక్కడ చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నాయి. కానీ వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనేటువంటి ఆశ మాత్రం కనబడట్లేదు. 48 గంటలు దాటింది. పైకప్పు ఏదైనా కూలి లేకపోతే వాళ్ళ మీద కనుక పూడిపోయి ఉంటే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. కానీ మనం నెగిటివ్ గా కూడా మనం వ్యాఖ్యానం చేయలేము. వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలి అని చెప్పి మనం అందరం కోరుకుందాం. వాళ్ళ కుటుంబాలకు, మిగతా వాళ్ళందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కొన్నిసార్లు మిరాకిల్ జరిగి 48 గంటలు 36 గంటల తర్వాత కూడా ఒక భవంతులు కూలిపోయి శిథిలాల కింద నుంచి కూడా చాలా మంది బతికిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇది అంటే రెండు వైపులా, అంటే ఒక చివర ఏం జరిగింది అనేది తెలియదు. ముందు వైపు అయితే కూలిపోయి ఉంది. మరి అక్కడ ఏమైనా కాస్త ఏమైనా ఖాళీ దొరికిందా, దొరికితే ఆక్సిజన్ అందే పరిస్థితి ఉందా అనేది కూడా మనం ఇతిమిద్దంగా చెప్పలేనటువంటి పరిస్థితి. మొత్తానికి ఆక్సిజన్ పంపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ అది అక్కడి దాకా చేరుతుందా, ఎవరైనా ప్రాణాలతో కొన ఊపిరిలో ఉంటే వాళ్ళకు చేరుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. మొత్తానికి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహాయంగా, తమ మానవ ప్రయత్నాలుగా చిక్కుకున్న 6 మందిని వెలికి తీసేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఇద్దరు రాష్ట్ర కేబినెట్ మంత్రులు అదే పనిగా ఉండి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి అంటే ప్రతిదానికి ముఖ్యమంత్రి ఉండి చూడాల్సిన పని లేదు. ఇంకోటి, ముఖ్యమంత్రి కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే విఐపి అటెన్షన్ వల్ల అక్కడ సహాయ చర్యలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా సాగడానికి ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇటు కేంద్రం, రాష్ట్ర రెండు ప్రభుత్వాలు తమ వంతుగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రహమాన్ గారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో కూడా మేడిగడ్డ కుంగినప్పుడు ఇదే కాంగ్రెస్ ఎంతో నానా హైరాణ చేసింది. మరి ఈ ప్రమాదంలో ఒక్క ప్రాణం కూడా పోలేదు మేడిగడ్డ కుంగినప్పుడు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన గగ్గోలు అంతా ఇంత కాదు. మరి రిపేర్ చేస్తామని నిర్మాణ సంస్థ చెప్పినా పెడచెవిన పెట్టారు. మరి ఈ నేపథ్యంలో కుంగిన పిల్లర్ చూపించి మొత్తం కాళేశ్వరాన్ని నిందించారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో టన్నెల్ కూలినప్పటికీ కూడా ఏ విధమైన స్పందన లేకపోవడం, అంటే అయినప్పటికీ ఇంత ప్రమాదం జరుగుతున్నప్పటికీ ఇంత ఘటన, దాదాపు 8 మంది కార్మికులు అందులో బతుకున్నారా లేదంటే ప్రాణాలతో ఉన్నారా, ఏవయ్యారన్న పరిస్థితి కూడా అసలు కొంతమేర కూడా కనీసం ఇంచు కూడా ఆచూకీ తెలియడం లేదు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఇవేవి పట్టించుకోకుండా సీఎం హుందాగా ఇటు ఎమ్మెల్సీ సభకు వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. మరి దీన్ని అసలు మరి కార్మికులు అంటే లెక్క లేదా, లేకపోతే ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటున్నారు? నిజానికి మేడిగడ్డ కుంగడాన్ని ఇక్కడ ఇప్పుడు ఎస్ఎల్బిసి కుంగడానికి రెండింటికి సంబంధం లేదండి. ఇది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు, అది నిర్మాణం పూర్తి అయినటువంటి ప్రాజెక్టు. అక్కడ జరిగింది ఏంటంటే ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా జరిగింది. అక్కడ అంటే ఆ ప్లేస్ కట్టదగినటువంటి ప్రాజెక్ట్ ప్లేస్ కాదు. అక్కడ కింద సాయిల్ టెస్ట్ జరగలేదు. అక్కడ కింద శాండ్ ఉండింది. కాబట్టి అంటే సింగరేణి ప్రాంతంలో నిర్మితమైనప్పుడు రాక్ పైన మాత్రమే జరగాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అన్ని జరగాలి, చర్యలన్నీ తీసుకోవాలి. అది అలా ప్రాజెక్ట్ నిర్మాణం కాలేదనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణ. చాలా సార్లు ఇట్లాంటి ప్రమాదాలు సింగరేణిలో జరిగినప్పుడే కానివ్వండి, మన కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి
దాదాపుగా 100 మంది చనిపోయినటువంటి ఘటన కూడా ఉంది. ప్రతి చోటికి అప్పుడు కూడా ముఖ్యమంత్రులు వెళ్ళలేదు. సహాయ చర్యలు ఎలా జరుగుతున్నాయి, సహాయ చర్యల్లో మంత్రులు ఎలా పాల్గొంటున్నారు అనేదే ప్రధానమైనటువంటి అంశం. సహాయ చర్యలు అయితే జరుగుతున్నాయి. సహాయ చర్యల్ని మనం తప్పుపట్టడానికి ఏం వీల్లేదు. ముమ్మరంగానే సహాయ చర్యలు జరుగుతున్నాయి. సరే, మరి అక్కడ ఎంతమంది ఎలా చివరిగా ఆ కథ ఎలా సుఖాంతం అవుతుందా, లేకపోతే మనం ఏదైనా విషాద వార్త వినాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి. ముందస్తుగా మనము అట్లాంటి వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. మనం రావాలనే కోరుకుందాం అందరం. కానీ అయితే రహమాన్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఆ జిల్లాల మంత్రులకే కేవలం బాధ్యతలు అప్పగించి తను మాత్రం ఈ టూర్లలో బిజీగా గడుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అటు ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రచారం ముఖ్యమా, అటు కార్మికుల ప్రాణాలు ముఖ్యమా అన్న విమర్శలు కూడా ఈ సందర్భంలో వ్యక్తమవుతున్నాయి. మరి నిన్నేమనొచ్చు అంటారు? అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా ఒకటేసారి వస్తాయి. 6 ఏళ్లకోసారి వచ్చేటువంటి ఎన్నికలు. ఇక ఎన్నికల ప్రచార సమయం పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు ప్రచారంలో పాల్గొలేరు. కాబట్టి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం అనేది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి హక్కు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని మనం పూర్తిగా తప్పుపట్టలేము. ఎందుకంటే రాజకీయ పార్టీలు అల్టిమేట్ గా ఎన్నికల్ని బేస్ చేసుకునే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అట్లానే కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఒక్కరోజే కేటాయించుకున్నారు. సుడిగాలి పర్యటన పెట్టుకున్నారు. 3 సభల్ని ఒకటే రోజుకు కేటాయించుకున్నారు ఆయన. కాబట్టి డెఫినెట్ గా సహాయ చర్యల్లో ఏమైనా ఆటంకాలు జరుగుతున్నాయా, ముఖ్యమంత్రి అటెన్షన్ అక్కడ అవసరం ఉందా అనేది మనం చూస్తే కనుక నిజానికి సహాయ చర్యలు జరిగే చోట విఐపి పర్యటనలు అనేది ఉండకూడదు. గతంలో వరద బాధితులు లేకపోతే వరదలు వచ్చిన చోటుకి కూడా ముఖ్యమంత్రులే కానీ, లేకపోతే గతంలో తమిళసాయి గవర్నర్ ఖమ్మం జిల్లాకు వెళ్దాం అనుకున్నప్పుడు కూడా తప్పుపట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు కనుక అక్కడికి వెళ్తే ప్రోటోకాల్ కోసం అధికారులంతా అటు అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది, భద్రత కోసం అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటది, సహాయ చర్యలు ఇబ్బంది ఉంటది. కాబట్టి ఘటనా స్థలానికి విఐపీలు వెళ్ళకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉంది. మంత్రులు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టరు, జూపల్లి కృష్ణారావు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, వాళ్ళ పర్యవేక్షణ అయితే జరుగుతుంది. డెఫినెట్ గా ముఖ్యమంత్రి కూడా తెలుసుకుంటున్నారు. నిన్న సమీక్ష కూడా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన అయితే వచ్చింది. డెఫినెట్ గా అవసరమైనటువంటి అన్ని సహాయ చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కార్మికుల ప్రాణాలు అనేటివి ఆషామాషి కాదు. ఒక మనిషి జీవితం అనేది చాలా విలువైనది. వాళ్ళ జీవితాలని కాపాడుకోవడం కోసం ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాల్సిందే. వాళ్ళ జీవితాలని కాపాడడం, వాళ్ళ ప్రాణాలని కాపాడడం కోసం అయితే ప్రయత్నాలలో వెనకాడకూడదు. ఖర్చుకు కూడా వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా మనిషి ప్రాణానికి సమానమైంది ఏది లేదు భాగ్యశ్రీ గారు. డెఫినెట్ గా కార్మికులైనా ఎవరైనా వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యమైనవి.